హలో బిజీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. సో దీనికంటే ముందు నేను భోగి రోజు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, భోగి పళ్ళు పోసుకునేది. ఎవరైనా చూసి ఉండకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను సంక్రాంతి అండ్ కనుమ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నేనైతే రీసెంట్గా ఐఎమ్ డీలింగ్ మై సెల్ఫ్ మెంటల్లీ. సో కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశాను. అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫెస్టివల్ ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి కొంచెం వాకిట్లో ముగ్గు అది వేసుకుంటాం కదా పొంగల్కి. నాకైతే పెద్దగా ముగ్గులు వేయటం అంటూ ఏం రాదు. ఏవో ఒకటి రెండు చిన్న చిన్న ముగ్గులు వచ్చు బేసిక్. సో నేనైతే ఈ ట్రే తీసుకున్నాను. ఇలా కలర్స్ వేసేసి దానిపైన ఇంకా కొంచెం పిండి వేసి సంహా అట్లా ముగ్గు అయితే వేసుకున్నాను ఫెస్టివల్ రోజు. అండ్ నేనైతే ఇక్కడ ఈ సారీ డ్రేప్ చేసుకోబోతున్నాను. మోస్ట్లీ ఏంటి అంటే ఇంట్లోనే ఉండేది కాబట్టి కొంచెం నాకు కుకింగ్కి వాటికి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఆ సారీ డ్రేప్ చేసుకుంటున్నాను. నాకైతే సంక్రాంతి రోజు ఒక్కరోజు హాలిడే దొరికింది. సో అట్లీస్ట్ ఈ రోజైనా నేను పనికి వచ్చి రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. చూసారు కదా, భోగి రోజు నాకు కొంచెం హర్రీ బర్రీగా అయిపోయింది. సో ఈరోజు నాకు ఎలానో హాలిడే కాబట్టి అదొక టెన్షన్ అయితే మైండ్లో లేదు. వర్క్ దగ్గర లాగిన్ అవ్వాలి అన్న టెన్షన్ అయితే నా మైండ్లో లేదు. ఇంకా పొంగల్ రోజు మార్నింగ్ మనం దేవుడికి ప్రసాదాలు అవి చేసుకోవాలి కదా. సో నేను అత్తయ్య అయితే లేచి చక్కచక్క హెడ్ బాత్ చేసేసుకొని ప్రసాదాలు అయితే తయారు చేసేసుకుంటున్నాము. ఎందుకంటే సంక్రాంతి రోజు మనం పెద్దవాళ్ళకి భోజనం లాగా పెట్టుకుంటాం కదా, మడపలు పెట్టుకుంటాం అంటారు, సనపలు అంటారు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చెప్పుకుంటారు. సో పెద్దవాళ్ళకి బట్టలు చూపించుకొని పిండి వంటలు పెట్టుకుంటాం కదా, అది కాకుండా ఇంకా పరమాన్నం చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ అత్తయ్య బూరెలు గారెలు వేస్తున్నారు. సో యూజువల్లీ నేనైతే ఎప్పుడు పరమాన్నం చేసినా అప్పుడప్పుడు అయితే పాలు విరిగినట్టుగా అవుతున్నాయి. అలా కొంచెం విరిగినట్టు అయితే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది కదా. అయితే అత్తయ్య నాకు ఒక చిట్కా చెప్పారు. ఫస్ట్ పాలల్లో రైస్ వేసేసి మొత్తం అన్నం అంతా ఉడికిన తర్వాత బెల్లం అనేది ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పాకంలాగా తీసి రెండు కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో పాలు కూడా విరగవంట. సో నాకు ఈ చిట్కా బాగా వర్క్ అయిందనమాట. సో పాలు అయితే విరగలేదు, హ్యాపీగా పొంగల్ అయితే మంచి టేస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇంక పిండి వంటలన్నీ అయిపోయిన తర్వాత నిన్న వీడియోలో చూసారు కదా, భోగి రోజు మేము అరిసెలు వేసుకున్నాము, జంతికలు వేసుకున్నాము. సో ఇంకా మాకు ఇంటి కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. సో ఫస్ట్ ఒక ఆకు వెంకటేశ్వర స్వామికి పెట్టి మిగతా 3 ప్లేట్లు కూడా రాధా వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి, అంటే మావయ్య గారు వాళ్ళ నాన్నకి, వాళ్ళ మావయ్య గారు వాళ్ళ నానమ్మకి, అలానే మా తాతయ్యకి ఒక ఆకులాగా పెట్టుకున్నాము. సో నాకైతే మా తాతయ్య అంటే చాలా ఇష్టము. నాకు తెలిసి నాకున్నది ఒకటే తాతయ్య, అంటే అమ్మమ్మ తాతయ్య మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు. సో మా నాన్న వాళ్ళ నాన్నే నాకు తెలిసినప్పటి నుంచి ఆ తాతయ్యే నాకు అన్నీ కూడా. సో చాలా బాగా చూసుకునేవాళ్ళు. 2016 మార్చ్ ఆ టైంలో అయితే తాతయ్య చనిపోయారు. సో ఇంకా నేను ఏంటి అంటే లైక్ తాతయ్యకి పంచ అంటే కొత్త బట్టలు పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఇలానే పెట్టుకుంటాను పొంగల్కి. బట్ ఈ ఇయర్ నేను ఇంకా స్పెసిఫిక్గా పెట్టుకోవాలి అనుకున్నాను. యూజువల్లీ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను బట్టలు తీసుకొని వెళ్ళిపోతాను. బట్ ఈ ఇయర్ వెళ్ళలేదు కదా, అందుకే ఇక్కడే నేను తాతయ్య కోసం పట్టు పంచి కండువా తీసుకున్నాను. మా తాతయ్య ఎక్కువ తెల్ల పంచులే కట్టుకుంటారు అండ్ లాల్చి తెల్ల పంచి కండువా అలానే వేసుకుంటారు. అందుకు మా తాతయ్యకి ఇష్టమని చెప్పి నేను పట్టు పంచి కండువా తీసుకున్నాను. ఇలా మా తాతయ్య కోసం ఒక ఆకు సపరేట్గా పెట్టి అలా బట్టలు చూపించుకొని ఇంకా అందరికీ దండం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. సో అత్తయ్య అక్కడ గైడ్ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి అనేది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆనవాయితీ ఉంటుంది కదా. మాకైతే అమ్మ వాళ్ళకి ఆనవాయితీ వేరుంటుంది, అత్తయ్య వాళ్ళ సైడ్ ఆనవాయితీ వేరుంటుంది. సో అత్తయ్య వాళ్ళ ఆనవాయితీనే ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా అత్తయ్య నాకు చెప్తున్నారు, నేను అక్కడ చేస్తున్నాను. ఆ తర్వాత మావయ్య గారు కూడా ఇంకా వాళ్ళ పెద్దలందరికీ దండం పెట్టుకొని
మా పూజ అయిన తర్వాత ఇంక పిల్లల్ని కూడా పిలిచి దేవుడికైతే దండం పెట్టుకోమని చెప్పాము. ఇంక ఇక్కడ మా ఇద్దరు కిడ్డోస్ వస్తున్నారు దేవుడికి దండం పెట్టుకోవటం కోసం. పర్ణి అయితే ముందే హారతి అది తీసేసుకుంటుంది. హారతి తీసుకొని క్యూట్‌గా ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టేసుకుంటున్నారు. అయితే పర్ణి తనకే అన్నీ తెలుసు అన్నట్టుగా ఫీల్ అయిపోతది సహస్ర విషయానికి వచ్చేపాటికి. సహస్ర చిన్నది కాబట్టి పర్ణి కొంచెం ఎల్డర్‌గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తదనమాట. అంటే నేనే పెద్దాన్ని, నాకే అన్నీ తెలుసు, చెల్లికి ఏం తెలీదు అన్నట్టు. ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా అంతే ఉంటారు కదా! సో, ఇలా అయితే వాళ్ళు దండం పెట్టేసుకున్నారు. మేము కూడా బట్టలు చూపించుకున్నాము. ఇలా దేవుడికి ప్రసాదాలు, పిండి వంటలు అన్నీ పెట్టేసుకొని, ఇల్లంతా ధూపం వేసుకొని, డోర్స్ క్లోజ్ చేసేసి అందరూ బయటకొచ్చేస్తారు కదా! సో దట్ నమ్మకం ఏంటి అంటే పెద్దవాళ్ళు వస్తారు, పెట్టినవి తీసుకుంటారు అని ఒక చిన్న బిలీఫ్ అనమాట. ఇంక ఇక్కడైతే అందరం కూడా ఇంట్లో ధూపం వేసి డోర్స్ మొత్తం క్లోజ్ చేసేసి కాసేపు ఇలా బయటకు వచ్చేసాం కారిడార్లోకి. ఇక్కడ కారిడార్లో ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఐ క్యాచింగ్‌గా అనిపించినాయి. అందుకే వీటిని కూడా నేను క్యాప్చర్ చేశాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సో, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకా డోర్స్ తీసుకొనైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎందుకో తెలీదు ఈ ఫెస్టివల్ నాకంటే ఆల్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకు బాధొస్తదో తెలీదు, ఎందుకు హ్యాపీనెస్ వస్తదో తెలీదు. డే అంతా ఒకలా ఉంటే డే అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ ఆర్ నైట్ టైమ్ అయితే ఒక రకమైన డిప్రెషన్ లాంటి సాడ్‌నెస్ వస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో నైట్ టైమ్స్ అయితే అస్సలు నిద్ర పట్టట్లేదు. మోస్ట్‌లీ చాలా మెలుకువ వస్తుందనమాట. స్లీప్ లేమ్‌నెస్ లాగా అయిపోతుంది. కొంతమంది నన్ను అడిగారు, చాలా వీక్‌గా కనిపిస్తున్నారు, చాలా వీక్ అయిపోయారు అని చెప్పేసి. అస్సలు నిద్ర ఉండట్లేదు. ఒక రకమైన టెన్షన్ అట్లా ఉంటుందనమాట. నాకు ఎస్పెషల్లీ ఆ ఫెస్టివల్ 3 డేస్ కూడా అలానే ఉంది. ఇంక మేమైతే ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. సహస్ర అయితే అసలు ఎంత ప్యాంపర్ చేస్తదంటే ఒక్కొక్కళ్ళని ఎవ్వరు ఏమనకుండానే బాగా ఐస్ చేసి బుట్టలో వేస్తది జనాల్ని. ఈలోపు మా పర్ణి పాప అయితే ఎంచక్కా డ్రాయింగ్స్ అవి వేసిందంట. తీసుకొచ్చి చూపిస్తుంది. మమ్మీ నేను ఈ డ్రాయింగ్స్ చేశానని చెప్పి. కిడ్స్ ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చి చూపించినప్పుడు, లేదంటే వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మనకి పెద్ద ఇంపార్టెంట్ విషయం కాకపోయినా సరే, అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు చేసే పనికి మనం కొంచెం రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఎంకరేజింగ్‌గా ఫీల్ అవుతారనమాట. ఇదొక టిప్ నోట్ చేసుకోండి. సో, అలా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే కైట్స్ ఎగరేయటానికి టెర్రస్ మీదకొచ్చాము. కిడ్డోస్ ఇద్దరిని తీసుకొని. సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ సైడ్ అందరూ కూడా, హైదరాబాద్ సైడ్ అని కాదు, చాలా వరకు కూడా గాలిపటాలు ఎగరేస్తారు కదా! నేనైతే అసలు ఎప్పుడు గాలిపటాలు ఎగరేయలేదు. అసలు ఎలా ఎగరేస్తారో కూడా నేనైతే లైవ్‌గా చూడలేదు. ఓన్లీ మూవీస్‌లో చూడటం తప్ప. మేము ఈవినింగ్ సన్‌సెట్ టైంకి వచ్చేటప్పుడు సన్ అయితే మంచిగా కనిపిస్తున్నారని చెప్పేసి క్యాప్చర్ చేసాము. ఇంకా మీదేంటి అక్క వాళ్ళ కిడ్స్, మా కిడ్స్ ఇలా అందరూ కలిసి ఇక్కడ గాలిపటం అయితే ఎగరేయటానికి ట్రై చేస్తున్నారు. సో, తనకైతే తెలుసంట గాలిపటం ఎలా ఎగరేయాలో. మేమైతే ఇంక అక్కడ చూస్తున్నాము ఎలా ఫ్లై చేస్తున్నారు అని చెప్పి. ఇందాక మిక్స్డ్ ఫీలింగ్స్ అని చెప్పాను కదా! సో, ఎలా ఉంటుంది అంటే అదొక రకంగా అనిపిస్తుంది. డే టైమ్ ఒకలా ఉంటది. ఆఫ్టర్‌నూన్ ఒకలా ఉంటది. ఈవినింగ్ అయ్యేతప్పటికి ఇంకొక రకంగా అనిపిస్తది. హ్యాపీనెస్ అప్పుడే ఉంటది. సాడ్ అప్పుడే ఉంటది. ఎందుకు డల్‌గా ఉంటానో అర్థం కాదు. ఒక్కొక్కసారి అయితే అసలు ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించదు. ఇంక ఇట్లా డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట. కామ్‌గా ఉండిపోవాలనిపిస్తది. సో, ఇలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఈ రకమైన చేంజ్ అయితే నేను కొంచెం రీసెంట్‌గా నాలో అబ్జర్వ్ చేశాను. బట్ నేనైతే దీన్ని నెగ్లెక్ట్ చేయాలని అయితే అసలు అనుకోవట్లేదు. సో, దానికోసం అయితే నేను డెఫినెట్‌గా డాక్టర్ విజిట్ అయితే చేయాలని అనుకుంటున్నాను. ఫెస్టివల్ టైం కాబట్టి అందరూ ఆల్మోస్ట్ హాలిడే సీజన్‌గా ఫెస్టివల్ అయిన తర్వాత వెళ్దామని అయితే అనుకుంటున్నాను. లేడీస్
అయినా జెంట్స్ అయినా సరే మన బాడీలో ఏదైనా చేంజ్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఉంది అంటే డెఫినెట్గా దాన్నైతే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనమైతే దెన్ అండ్ దేర్ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి అయితే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అయితే చేయించుకోవాలి. హెల్త్ని అప్ టు ట్రాక్ ఉంచుకోవాలనేది అయితే నా సజెషను. ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ద స్ట్రగల్ ఇక్కడ గాలిపటం అయితే ఎగిరింది. ఇంకా ఎగిరిన తర్వాత లాస్ట్‌లో ఇంక కిడ్డోస్ ఇద్దరికీ ఇచ్చారు తను. సో, ఇంక పిల్లలు కూడా ఇక్కడ పతంగ అయితే ఎగరేస్తున్నారు. ఫైనల్లీ దే ఆర్ హ్యాపీ. ఇంకా మళ్ళీ నా హెల్త్ విషయానికొస్తే ఈ మధ్యనైతే కొంచెం ట్రాక్ తప్పింది. లైక్ నేను ఎక్కువగా ఫుడ్ అది ప్రాపర్‌గా టైంకి తీసుకోలేకపోవటం, టైంకి నిద్ర ఉండకపోవటం, ఇన్‌కేస్ పడుకున్నా కానీ మధ్యరాత్రిలో మెలుకువ వచ్చి లైక్ 2-3 అవర్స్ మళ్ళీ నిద్ర రాకపోవటం ఇలా అవుతుంది. అండ్ మార్నింగ్ లేచి మళ్ళీ కిడ్స్ కోసం చెప్పి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించటం. అంటే ఇట్లా నాకు మార్నింగ్ లేవడం తప్పట్లేదు అండ్ నైట్ అయితే నిద్ర పట్టట్లేదు. అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్‌నూన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్‌నూన్ అయితే పడుకునే ఛాన్స్ కూడా ఉండట్లేదు. అలా అయితే నేను కొంచెం వీక్ అయ్యాను. సో, చాలామంది ఎందుకు వీక్ అయ్యాను అని నీరసంగా కనిపిస్తున్నాను అని అడిగిన దానికైతే నేను రీజన్ చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ వచ్చేసింది కదా! నాన్ వెజ్ అంటే అక్కడికి పొంగల్ రోజు సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే అయిపోయింది. ఇది కనుమ రోజు వీడియో అనమాట. సో, కనుము అంటేనే కక్క, ముక్క, కనువిందుగా ఉండాలి కదా! అందుకే నేనైతే కావేరి కట్స్‌కొచ్చేసాను. నేనొచ్చిన టైంకి పెద్దగా క్రౌడ్ అయితే ఎవరు లేరు. నేనేమో ప్రాన్స్, చికెన్, మటన్ 3 వెరైటీస్ తీసుకున్నాను. నార్మల్‌గా ఏదైనా ఒక వెరైటీ తీసుకుంటే పండగ రోజుకి, సండేకి డిఫరెన్స్ ఉండదు కాబట్టి నేను ప్రాన్స్, చికెన్, మటన్ 3 రకాలు కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేనైతే రత్నదీప్‌కొచ్చేసి కొత్తిమీర, మసాలా ఐటమ్స్ ఇలాంటివి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ లేవగానే మనకైతే చాయ్ పడితే చాలా యాక్టివ్‌గా అనిపిస్తది. ఆ తర్వాత అత్తయ్య అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం మినప గారెలు వేస్తున్నారు. గారెలు, చికెన్ కర్రీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్, మటన్ అండ్ ఆల్సో ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా కిడ్స్ కోసం ఆనియన్స్ లేకుండా వేస్తున్నారు గారెలు. ఈలోపు చికెన్ అయితే ఇక్కడ కుక్ అయిపోతుంది ఫాస్ట్‌గా. ఎందుకంటే ఇంకా అదే మా బ్రేక్‌ఫాస్ట్. మేము ఇక్కడ కుకింగ్ చేసుకునే టైంలో మా కిడ్స్ అయితే ఇల్లు పీకి పందిరేయటం అంటారు కదా! అంటే సామెతలు ఊరికే రాలేదు. నాకు తెలిసి వీళ్ళని చూసే కనిపెట్టారేమో అనిపిస్తది. ఇట్లా దివాన్ మొత్తం పీకేసి కింద పడేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకొక థింగ్ ఏంటి అంటే లైక్ మనం వాళ్ళకి టైం స్పెండ్ చేయలేనప్పుడు ఇల్లు మెస్ అయినా కానీ మనం అగ్రీ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనకి వాళ్ళ మీద అటెన్షన్ పే చేసే టైం లేనప్పుడు ఇంకా అది తప్పదు. అండ్ వాళ్ళు స్క్రీన్ టైం లేకుండా ఉండాలి, ఇల్లు నీట్‌గా ఉండాలి అంటే అది కుదరదు. వాళ్ళు స్క్రీన్ టైం చూడకుండా ఉండాలి అంటే ఇల్లు ఎలా ఉన్నా కానీ అది మనం యాక్సెప్ట్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళకి ఆడుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది కదా! ఆ తర్వాత అయితే ఇంక ఎలాగోలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇల్లు సర్దుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అత్తయ్య అయితే గారెలు వేస్తున్నారు. చాలా బాగా వేస్తారు. మా అత్తయ్య గారు ఫేమస్ అనమాట మినపగారెలు వేయటంలో. కిడ్స్ కోసం అని చెప్పి ఆనియన్స్ లేకుండా వేశారు కదా! సో, మా కోసమేమో ఆనియన్స్ వేసి వేస్తున్నారు. మీరే చూడండి ఎంత బాగా వేస్తారో. షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తది. కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఆవిడ చేతినే బాగా సెట్ అయితాయి. సో, నేను ట్రై కూడా చెయ్యను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇలాంటివి ఏవైనా ఉంటే అత్తయ్యనే కుక్ చేస్తారు. అండ్ చాలామంది అనుకుంటారు కదా! మిక్సీలో వేస్తే గారెలు మెత్తగా రావు, గట్టిగా అయిపోతాయి అని చెప్పి. బట్ అలా ఏం లేదు. మనము గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి అండ్ ఆల్సో బ్యాటర్‌ని కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందంట. మిక్సీలో ఏసినంత మాత్రాన గట్టిగా రావాలని అయితే ఏం లేదు అని అన్నారు. ఎప్పుడైనా కుదిరితే అత్తయ్యతో గారెలు ఇలా మంచిగా ఎలా రావాలనైతే ఒక వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో, కిడ్స్ కోసం అయితే ఇట్లా ప్లెయిన్ గారెలు ఇక్కడ పెట్టేసి కర్రీ వేసేసి ఇంక వాళ్ళిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. అప్పటికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నేను వెళ్ళి నాన్ వెజ్ తీసుకొచ్చి కుక్ చేసి గారెలు వేసేటప్పటికి కొంచెం టైం అయిపోయింది. కిడ్స్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంక నేనైతే ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. అడుగుతున్నారు అత్తయ్య నాకు ఎలా ఉంది అని చెప్పి. తిని చెప్తున్నాను సూపర్ చాలా బాగా వచ్చినాయి అని చెప్పి. అసలు మినపగారెలు, చికెన్ ఆర్ మటన్ అంటే ఆ కాంబినేషనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా! అసలు చెప్పనవసరం లేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక పక్క మటన్ కుక్ చేస్తూ, ఇంకొక వైపు అయితే ప్రాన్స్ బిర్యానీకి నేను రెడీ చేసేసుకుంటున్నాను. మటన్ అయితే అత్తయ్య కుక్ చేస్తున్నారు. నేనైతే ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. రెసిపీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఎలా కుక్ చేసుకున్నాను అనేది. ఇన్ కేస్ అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఫైనల్లీ ప్రాన్స్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే చాలా వచ్చినియి. ఎక్కడ కూడా రైస్ ముద్దగా అయిపోకుండా ఇలా పొడి పొడిలాడుతూ టేస్టీగా వచ్చింది. అండ్ నేను కొంచెం ఘాటుగానే చేశాను ఆ రోజు. స్పైసీగానే చేశాను. పిండి వంటలతో, పూజలతో సంక్రాంతి, ఆ తర్వాత కనువిందైన నాన్ వెజ్ కక్క ముక్కతో అయితే కనుమ. ఇలా అయితే 2 డేస్ ఫెస్టివల్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.